ప్రేయర్ చేసుకుంటున్నావా? అవును. నీ కోసం చేసుకున్నావా? అవును. మీ ఫ్యామిలీ కోసం చేసుకున్నావా? చేసుకుంటున్నాను. చాలా ఆశీర్వాదాలు కావాలని చేసుకున్నావా? అవును. ఎస్. మరి ఇతరుల కోసం ఎవరి కోసమైనా ప్రేయర్ చేసావా? లేదు. దేశం కోసం, గవర్నమెంట్ కోసం, అధికారుల కోసం, కనీసం నీ పక్కవారి గురించైనా ప్రార్థన చేసావా? లేదు. అయినా నాకు టైం లేదు, వాస్తవంగా చెప్పాలి అంటే. నా వారి కోసం చేసుకోవడానికి, పనులు చేసుకోవడానికి నాకు టైం సరిపోవట్లేదు. ఇక ఇవన్నీ నేను ఎక్కడ చేస్తాను చెప్పు? నీ కోసం, నీ కుటుంబం కోసం, ఆశీర్వాదాల కోసం ప్రార్థన చేసుకోవడం తప్పు అస్సలే కాదు. కానీ ఇతరుల కోసం ప్రార్థన చేయమని కూడా వాక్యం చెప్తుంది కదా. 1 తిమోతి గ్రంథం 2వ అధ్యాయం మొదటి 2 వచనాలు ఏమనుందో తెలుసా? చూడు, మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషులు అందరి కొరకును, రాజుల కొరకును, అధికారుల కొరకును విజ్ఞాపనలను, ప్రార్థనలు, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుచున్నాను. కాబట్టి మనం మన కోసం ప్రార్థన చేసుకోవడమే కాకుండా తప్పకుండా మన దేశ అధికారుల కోసం, దేశం కోసం, పాలకుల కోసం, నీ పొరుగు వారి కోసం కూడా తప్పకుండా నువ్వు ప్రార్థించాలి. అవును, నిజమే. సరే, తప్పకుండా నేను చేస్తాను. థ్యాంక్ యూ.